ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ఈ నెల 12న ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే కొద్ది రోజులుగా పవన్ ప్రభుత్వంలో చేరుతారా లేదా అనే సందిగ్ధంలో కొనసాగుతుంది. ఇక దీనిపై పవన్ ఓ క్లారిటీ ఇచ్చారు. అయితే చంద్రబాబు సూచనల మేరకు పవన్ భవిష్యత్తు బాధ్యతలపై ఓ నిర్ణయానికి వచ్చారు. దీంతో కొత్త ప్రభుత్వంలో పవన్ పాత్ర స్పష్టమైంది. ఇక ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలే ప్రాధాన్యత అని తేల్చి చెప్పారు పవన్. ఇక ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వంలో పవన్ కీలక బాధ్యతలకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం చేతి నిండా సినిమాలు ఉండటంతో మంత్రివర్గాల్లో చేరాలా వద్దా అనే అంశంపై పవన్ కొద్ది రోజులుగా డైనమాలో ఉన్నారు. అయితే ప్రజలకు ఇచ్చిన హామీల్లో భాగంగా ప్రభుత్వంలో చేరాలని నిర్ణయించుకున్నారు పవన్. అయితే తాజాగా ఓ జాతీయ మీడియా ద్వారా పవన్ ఈ విషయాన్ని స్పష్టత చేశారు. ఇక ఇదే అంశంపై చంద్రబాబు పవన్ కళ్యాణ్ల మధ్య చర్చలు జరిగినట్లు తెలుస్తుంది. ఇక జనసేనకు 4 మంత్రి పదవులు దక్కినట్లు సమాచారం. జనసేన నుంచి ఎవరికి ఏ మంత్రి పదవి ఇవ్వాలి, ఏ శాఖ ఇవ్వాలి అనే దానిపై ఇద్దరు ఓ నిర్ణయానికి కూడా వచ్చారు. అయితే పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో పాటుగానే ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ఖాయమైనట్లు సమాచారం. ఇక పవన్ కళ్యాణ్కు కీలక శాఖ ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా గత 5 ఏళ్ల కాలంలో రాష్ట్రంలో శాంతి భద్రతలు విఫలమయ్యాయంటూ చంద్రబాబు పవన్ ప్రతి సభలో చెబుతూ వచ్చారు. అయితే ఇదే సమయంలో జగన్ ప్రభుత్వంలో స్థానిక సంస్థలకు, పంచాయతీలకు, అధికారులకు నిధులు ఇవ్వకపోవడంతో దీనిపై పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఏపీలో కీలకమైన ఈ అంశంపై పవన్ తానే ప్రత్యేకంగా బాధ్యతలు తీసుకోవాలని భావిస్తున్నారు. ఇదే అంశంపై చంద్రబాబుతోనూ చర్చలు జరిపినట్లు సమాచారం. ఇక దీంతో పవన్ కళ్యాణ్కు మంత్రివర్గంలో చేరడం ఖాయమైనట్లు తెలుస్తుంది. ఇక డిప్యూటీ సీఎం హోదాలో పవన్కు హోం గ్రామీణ అభివృద్ధి శాఖను ఖరారు చేసినట్లు విశ్వసనీయ వర్గాలు సమాచారం ఇస్తున్నాయి. ఇక కేంద్రంలో జనసేనకు మంత్రి పదవులు దక్కడంతో ఏపీలో జనసేనకు 4 నుంచి 5 శాఖలు కేటాయించాలంటూ పవన్ కోరినట్లు తెలుస్తుంది. అయితే చంద్రబాబు జనసేనకు 3 నుంచి 4, బీజేపీకి 2 పదవులు ఖరారు చేసినట్లు సిద్ధమయ్యారు. ఇక ఈ రోజు రేపులోగా ఎవరికి ఏ పదవులు ఇస్తారు అనేది కూడా ఖరారు అయ్యేటట్లు తెలుస్తుంది. ఇక తొలిసారి అసెంబ్లీలో అడుగు పెడుతూనే పవన్ తీసుకునే కొత్త బాధ్యతలకు నిర్వాహకులపై ఆసక్తి చూపిస్తున్నారు. ఇక చూడాలి మరి పవన్ ఈ బాధ్యతలో ఎలా ఉంటారు అనేది.